మన ఫేస్‌లో మంచి గ్లో రావాలన్నా, రోజంతా ఫుల్ ఎనర్జీగా ఉండాలన్నా, ఈరోజు చూపించే జ్యూస్ పక్కా ట్రై చేయాల్సిందే. ఈ జ్యూస్ హెల్త్‌కి ఎంత మంచిదంటే, మన బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. మన స్కిన్ గ్లో వస్తాకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. ఇంక లేట్ చేయకుండా ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలి అనేది స్టార్ట్ చేసేద్దామా? ఈ జ్యూస్‌కి పెద్దగా టైం ఏం పట్టదు. జస్ట్ 5-10 మినిట్స్ అంతే. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి రెసిపీస్ ఛానల్‌లో చాలా ఉన్నాయి. చూడొచ్చు కదా. మరి స్టార్ట్ చేసేద్దామా? కెమెరా ముందుకి గ్లాస్ ఎందుకు తెస్తున్నా? మీతో మంచిగా చేర్స్ కొడదామని. మీరు కూడా వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో చేర్స్ కొట్టాలి. మీరు కూడా చేసుకొని. ముందుగా దీనికి కావాల్సినవి చూసేద్దాం. కొద్దిగా వాటర్ మెలాన్, ఒకే ఒక బనానా, కొద్దిగా కర్బూజా, లాస్ట్ అండ్ ఫైనల్ కింగ్ ఆఫ్ ద షో బీట్రూట్. చాలా మంచిది బీట్రూట్. ఫేస్లో మంచి గ్లో వస్తుంది. స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ జార్లో వేయటానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం కొన్ని మాటలు అయితే మాట్లాడుకుందాం. చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు కేక్ రెసిపీస్ వితౌట్ ఓవెన్ చెప్పమని చెప్పేసి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మంచి కేక్ రెసిపీ అనేది చేసి పెడతాను. అయితే ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని కేక్ రెసిపీస్ అనేవి చేశాం. అవి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. విత్ హెల్త్ ముఖ్యం బిగులు. చేసిన కేక్ రెసిపీస్ అన్నీ కూడా గోధుమ పిండితో మనమైతే చేసాం. మైదా అసలు ఎక్కడ కూడా యూస్ చేయాలి. నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఎవరైతే అడిగారో కేక్ రెసిపీస్ వెళ్ళి చూసేయండి. లేట్ చేయకుండా ఫైనల్గా అన్నీ వేసుకున్న తర్వాత లైట్గా షుగర్ అనమాట. షుగర్ అసలు నాకు నచ్చదు. నేను యాక్చువల్గా హనీ అయితే ప్రిఫర్ చేస్తాను. హనీ ఉంటే వేసుకోండి, లేకపోతే నా దగ్గర లేదు, అయిపోయింది కాబట్టి ఇంకా తప్పదు. మనకి టేస్ట్ కావాలంటే షుగరే వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకున్న తర్వాత ఈ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. అయితే దీని రుచి చాలా బాగుంటుంది. ఒకసారి చెయ్యండి మీరు కూడా. సింపుల్గా అయిపోతుంది. ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. దానితో పాటుగా ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఆల్రెడీ ఇంకొంచెం చేసి ఒక గ్లాస్లోకి తీస్తానమాట. ఇదట్టా వచ్చింది అనుకోవద్దు, ముందే కొంచెం తీసి పెట్టాను. ఈ విధంగా అంతా 2 గ్లాసులు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే మనకి ఇక్కడ మిక్సింగ్ అనేది బాగా అయ్యిద్ది అనమాట. అంటాడు కదా, ఏదో షార్ట్స్లో వస్తుంది మిక్సింగ్ అని. ఆ మిక్సింగ్ అనేది బాగా అవుతుందన్నమాట. ఈ విధంగా మిక్సింగ్ చేసేసుకున్న తర్వాత మన గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్లాసెస్లో మనమైతే పోసేసుకుందాం. ఒక 2-3 టైమ్స్ ఇలా మిక్సింగ్ చేసుకోండి, బాగా కలుస్తుంది. మనకి ఎప్పుడైతే బాగా మిక్స్ అవుతుందో టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇంతే మన జ్యూస్ రెసిపీ అనేది. మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కానీ, చేసిన విధానం కానీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే స్టార్టింగ్లో చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ ఆన్లో ఉంచుకోండి. డైలీ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి ఇక మీదట. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం. మరి మీరు కూడా ఈ రెసిపీ చేసి కింద నాతో ఎంతమంది చేర్స్ కొడతారో చూద్దాం. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.